వీటిలో సంచలనాత్మకమైనటువంటి వార్త ఏమిటంటే న్యాయాధికారిపై ఇంటెలిజెన్స్ నిఘా. ఆంధ్రప్రదేశ్లో ఇంటి పరిసరాల్లో మాటు వేసిన ఇంటెలిజెన్స్ అధికారులు న్యాయాధికారి కదలికలపై ఎప్పటికప్పుడు ఆరా. న్యాయమూర్తులను బెదిరించే రీతిలో చంద్రబాబు సర్కార్ బరితెగింపు. తనపై నిఘా పెట్టారని వ్యాఖ్యానించిన జడ్జి. అసైన్డ్ భూముల కేసుల్లో ఛార్జ్షీట్లు ఎందుకు దాఖలు చేయడం లేదని ప్రశ్న. చంద్రబాబుపై కేసు నీరుగార్చేలా పోలీసు ఉన్నతాధికారులతో సీనియర్ న్యాయవాది లోధ్రా వరుస భేటీలు. పోలీసు వ్యవస్థను తన కంట్రోల్కు తీసుకుని దర్యాప్తు అధికారులకు దిశానిర్దేశం. ఏకంగా డైరెక్ట్గా బహుశా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నా ఇంటి దగ్గర ఎందుకు పోలీసు అధికారులు నిఘా అధికారులు ఉంటున్నారని ఒక న్యాయమూర్తి ప్రశ్నించిన సందర్భం బహుశా ఇదేనేమో. న్యాయాధికారి కోసం వాకప్ చేస్తున్న విషయాన్ని పసిగట్టారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ జడ్జి ఓ పోలీస్ అధికారిపై దీన్ని న్యాయస్థానంలోనే ప్రశ్నించడం గమనార్హం అంటూ, అలాగే ఛార్జ్షీట్లు ఎందుకు తొక్కిపెట్టారని సిఐడిని ప్రశ్నించిన న్యాయాధికారి. ఇది చాలా సంచలనాత్మకమైన వార్తగా ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక ఈ వార్త మీద ప్రధానమైన చర్చలోకి వెళ్ళడానికి ముందుగా మరికొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు వీడియోలు చూసిన తర్వాత వెళదాం. బాదుడే బాదుడు. నిన్న కరెంట్ ఛార్జీలు, నేడు ఆస్తుల రిజిస్ట్రేషన్లు. వేమిరెడ్డికే క్వార్జ్ గనులు. అధికారికంగా లైన్ క్లియర్. జనవరి నుంచి దోపిడీ షురు అంటూ సైదాపురంలో పనులు దగ్గరుండి పర్యవేక్షించేందుకు ఆఫీస్ సిద్ధం అంటూ కథనాన్ని ఇచ్చారు నెల్లూరు జిల్లాలో. అట్లాగే 13 మంది జల సమాధి అయ్యారు ముంబైలో. ఉద్యోగం కావాలా, లొకేషన్ కలవండి. సెలవులో పంపిన గనుల శాఖ అధికారులతో మధ్యవర్తుల రాయబారాలు. ఆయన వద్ద వెళితేనే పని అవుతుందంటూ బెదిరింపులు. మల్లాది విష్ణు గారు ఇది కరెక్టేనా? మొత్తం అంతా విష్ణు హవా అంటున్నారు. ఇప్పుడు ఏకంగా ఉద్యోగాలు రావాలంటే కూడా ఈ లొకేషన్ కలవాలంటున్నారు. సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. నిన్న కరెంట్ ఛార్జీలు, నేడు ఆస్తుల రిజిస్ట్రేషన్లు. బాదుడే బాదుడు. భూమి విలువతో పాటు నిర్మాణాల విలువలు పెరుగుదల. గుడిసెలు, పూరిపాకలు, పెంకుటిళ్ళు, రూఫ్ లేని ఇళ్ళు, వేటిని వదలని వైనం. అన్ని రకాల నిర్మాణాల విలువల్ని పెంచేసిన చంద్రబాబు ప్రభుత్వం. గతంలో ఇటువంటి కొద్దిగా మార్పు వచ్చినా కూడా పెద్ద వార్తలు వేసే ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడు అసలు నోరు విప్పట్లేదు. కరెంట్ ఛార్జీలు పెరిగిన